మాట మీద నిలబడటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మనిషికి నిబద్ధత ఉండాలి, మనిషికి క్రమశిక్షణ ఉండాలి. మనిషి మాట మీద నిలబడాలంటే అతనికి ఎంతో పట్టు ఉండాలి. నేను ఏం మాట్లాడుతున్నానో ఆ మాట మీద నిలబడుతున్నానా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే అందులో 100కి 1 కూడా మాట పైన నిలబడే వ్యక్తులంటూ మిగలరు. అలా మాట పైన నిలబడేవాడే నిజమైన మనిషి. అతనే రాముడవుతాడు, అతనే దేవుడవుతాడు, అతనే జన నాయకుడు అవుతాడు. కథలు ఎవరైనా చెప్తారు, సినిమా డైలాగులు ఎవరైనా కొడతారు, పార్టీలు ఎవరైనా పెడతారు. పార్టీలు పెట్టి మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ చెప్పే మాటల్ని ఎప్పుడూ ఆచరణలోకి తీసుకోకపోతే వీడేం నాయకుడు రా అని అవహేళన చేస్తారు ప్రజలు. చెప్పే మాటలు, మనం చెప్పే కథలు వినడానికి వినసొంపుగా ఉంటాయి. సినిమా డైలాగులు ఎవరైనా కొట్టచ్చు, కానీ ఆ సినిమా డైలాగులు కొట్టినవాడు ఆ మాట మీద నిలబడ్డాడా లేదా అనేది చాలా చాలా ముఖ్యం. ఆ మాట మీద నిలబడితే అతనికి ఎంత కెపాసిటీ ఉంది, అతను అన్న మాటకి అతను ఏ విధంగా ముందుకెళ్తున్నాడు అనేది ప్రతి ఒక్కరూ కూడా అతన్ని గౌరవిస్తారు. ఇదంతా ఎందుకోసం చెప్తున్నాను అంటే, ఒక పెద్ద మనిషి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినప్పుడు చేగువీరాతో పోల్చుకున్నాడు. చేగువీరాతో పోల్చుకుంటూ శిఖరం ఒకరి ముందు తల వంచదు, సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అని అన్నాడు. శిఖరం ఒకరి ముందు తల వంచదు, సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అని అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్తున్నాడు రా ఇతను. ఎవరికి తల వంచడు, ఎవరి కాళ్ళకి నమస్కారం చేయడు, రాజకీయాలలో ఒంటరిగా చాలా ధైర్యంగా ప్రశ్నిస్తాడు అని రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఈరోజు ఆ శిఖరం తల వంచుతా ఉంది, ఆ సముద్రం కాళ్ళకు నమస్కారం పెడతా ఉంది. ఆ శిఖరం అది శిఖరం కాదు, అది చిన్న పిట్టగోడ లాంటిది. అది సముద్రం కాదది, అది పిల్లకాలువ లాంటిది అని ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇదంతా ఎవరి కోసం అని చెప్తున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. శిఖరం ఎవరికి తల వంచదు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. సముద్రం ఎవరి కాళ్ళకు సలాం చేయదు అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంతో మింగిలై మరో 20 ఏళ్ళు నేను కూటమి ప్రభుత్వంతోనే ముందుకెళ్తాను అని అంటున్నాడు. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన వ్యక్తి, చేగువీరాతో తన పార్టీ ప్రస్థానం మొదలుపెట్టిన వ్యక్తి ఈరోజు ఆ చేగువీరా ఏమైపోయాడో, చెప్పిన మాటలు ఏమైపోయాయో, ఆ శిఖరం ఎవరికి తల వంచదు అనే మాట ఏమైపోయిందో, సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అనే మాట ఏమైపోయిందో, ప్రశ్నిస్తాను అని చెప్పి గత 10 సంవత్సరాలుగా ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక్క పోరాటం లేదు. ప్రజల తరఫున ఆయన రోడ్లపైకి వచ్చి విద్య పైన కానీ, వైద్యం పైన కానీ, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల పైన కానీ, ప్రజల ఆరోగ్యం పైన కానీ, లేకపోతే రోడ్ల గురించి కానీ ఒక్క పోరాటం చేసిన పాపానో పోలేదు. మరో 15-20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంతో ఆయన కంటిన్యూ అవుతాడట. అధికారం రుచి చూశాడేమో కానీ అధికార దర్పం అనేది రుచి చూశాడు. అధికారం అనే రుచిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎటు వెళుతున్నాడు, జన సైనికులు జెండా మోసిన వాళ్ళు ఏమైపోతున్నారు అని పట్టించుకునే నాదుడే కనపడట్లేదు. ఈరోజు 21 ఎమ్మెల్యేలని జనసేన పార్టీ కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఈ 21 మంది ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ 21 మందిలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఎంతమంది గెలుస్తారు అనేది ఇంటెలిజెన్సీ రిపోర్ట్లు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ నోరు విప్పట్లేదు. అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ నిలబడితే గెలుస్తాడా? ఖచ్చితంగా గెలవడు అని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు ప్రశ్నిస్తాను అని ప్రశ్నించకుండా మరో 20 సంవత్సరాలు నేను టీడీపీ పార్టీతో పొత్తు కొనసాగిస్తాను, ఇదే విధంగా ముందుకెళ్తాను, మా ఐక్యతను ఎవరు దెబ్బతీయలేరు, ఎవరూ మమ్మల్ని విడగొట్టలేరు అని పెద్ద మాటలు చెప్తున్నాడు. బహుశా అధికారం యొక్క రుచి అంటే ఇదేనేమో.
అధికారం యొక్క దర్పం, అధికారాన్ని రుచి చూసిన వాడు ఎవరూ కూడా బయట వచ్చేదానికి ఇష్టపడరేమో అన్నదానికి పవన్ కళ్యాణ్ పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.